హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ షఫీ ద బ్లాస్టర్. సో ఈ రోజు కంటెంట్ వచ్చేసి చాలా కొత్తగా అయితే ఉండబోతుంది. సో 2025లో MT-15 బైక్ అయితే రీసెంట్ గా అయితే ఇండియాలో అయితే లాంచ్ అయింది. ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ కొత్త అప్డేట్స్ ఏమేమి వచ్చినాయి 2025లో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇక లేట్ ఎందుకు, వీడియో లాస్ట్ దాకా అయితే చూసేయండి స్కిప్ చేయకుండా. సో వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త అప్డేట్ ఏమంటే మన ఛానల్ వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. సో ఈ వీడియోతో నేను 500 మెంబర్స్ కంప్లీట్ చేసుకుంటా అనేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ ఎందుకంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఈ బైక్ ఒక స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది వచ్చేసి 4 వేరియంట్స్ వస్తుంది. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి స్టాండర్డ్ వేరియంట్ 2024 మోడల్ వస్తుంది. ఇంకా సెకండ్ వేరియంట్ వచ్చేసి స్టాండర్డ్ వేరియంట్ అనమాట. ఇంకా థర్డ్ వేరియంట్ వచ్చేసి MotoGP ఎడిషన్ అనేది వస్తుంది అనమాట. ఇంకా ఫోర్త్ వేరియంట్ వచ్చేసి డీలక్స్ వేరియంట్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి డీలక్స్ వేరియంట్ అనేది న్యూ వేరియంట్ అనమాట, 2025లో లాంచ్ అయింది అనమాట. సో ఇంకా ఈ బైక్ ఒక ఇంజిన్ విషయానికి వస్తే ఈ బైక్ వచ్చేసి 155cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ తో అయితే వస్తుంది. ఇంకా ఈ బైక్ లో వచ్చేసి 6 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది అనమాట. ఇంకా పవర్ అండ్ టార్క్ విషయం గురించి మాట్లాడుకోవాలంటే పవర్ వచ్చేసి 18.4 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా టార్క్ విషయానికి వస్తే 14.1 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇంకా ఈ బైక్ డిజిటల్ మీటర్స్ తో కూడా వస్తుంది అనమాట. సో ఇంకా ఈ బైక్ యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి డిస్క్ అయితే వస్తుంది. సో ఇంకా ఈ బైక్ లో ABS కూడా ఉంది, అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ జనరేషన్ వచ్చే బైక్ లో 2024 కానీ 2025 ఇంకా రాను బ్రేక్ సిస్టమ్ అనేది చాలా మేజర్ టర్మ్ అయిపోయింది. సో ప్రతి ఒక్క బైక్ లో వచ్చేసి ABS అయితే వస్తుంది. సో అది ఒక మంచి గుడ్ పాయింట్ అనమాట. అంటే ఫ్రంట్ వచ్చేసి UHD ఫోర్క్ సస్పెన్షన్ తో వస్తుంది. ఇంకా బ్యాక్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ వచ్చేసి 100/70 విత్ టైప్ అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ వచ్చేసి 140/80 MRF టైప్స్ అయితే వస్తుంది అనమాట. ఇంకా వెయిట్ విషయానికి వస్తే 141 kgs వెయిట్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్, ఈ బండి యొక్క ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 10 లీటర్స్ అని. సో ఇదైతే ఫుల్ స్పెసిఫికేషన్స్ అనమాట బండివి. ఇంకా 2025 అప్డేట్స్ ఏమేమి అప్డేట్ చేసిందో ఈ బైక్ లో చూసేద్దాం. ఇంకా 2025 అప్డేట్స్ ఏమంటే ఈ బైక్ లో వచ్చేసి కొత్తగా అప్డేట్ చేసింది వచ్చేసి బ్లూటూత్ ఆప్షన్ అనేది అప్డేట్ చేసిన అనమాట. సో మన మొబైల్తో కానీ వేరే మొబైల్ కానీ సో వీళ్ళకి సపరేట్ అప్లికేషన్ ఉంటుంది అనమాట. సో ఆ అప్లికేషన్ ద్వారా సో మనం వచ్చేసి మన మొబైల్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఒక ఫీచర్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చినారు. సో నవేడేస్ ఈ జనరేషన్ ఇప్పుడు వచ్చే బైక్స్ అన్నిటి బ్లూటూత్ కనెక్షన్ కామన్ అయిపోయింది. సో ఇది ఒక మంచి ఆప్షన్ అనుకోవచ్చు. సో ఇంకోటి వచ్చేసి దీంట్లో 10/10 నావిగేషన్ ఒక ఫీచర్ అయితే తీసుకొని వచ్చినారు. సో ఇది ఒక మంచి ఫీచర్ కూడా అనుకోవచ్చు. సో ప్రతిసారి మనం ఫోన్ హోల్డ్ అక్కడ పెట్టుకోకుండా జస్ట్ మనం అయితే డిజిటల్ మీటర్ని చూసి మనం డ్రైవ్ అయితే చేయొచ్చు అనమాట. 25 మోడల్ వచ్చేసి ఒక న్యూ కలర్ అయితే ఇంట్రడ్యూస్ చేసిన అనమాట. సో అది సైబర్ గ్రీన్ అని చెప్తున్నారు. సో ఈ కొత్త కలర్ అయితే అప్డేట్ చేసినాను, నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఈ బైక్ ఒక షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళు అరౌండ్ 1,69,000 అయితే తీసుకుని వచ్చారు అనమాట. సో ఆన్ రోడ్ ప్రైస్కి వచ్చేసరికి అరౌండ్ 2,10,000 అయితే అరౌండ్ వస్తుంది హైదరాబాద్లో అయితే. సో మీ ఏరియాలో డిఫరెంట్ కొంచెం ప్రైస్ వేరియంట్ ఉండొచ్చు, ఒక 10,000 20,000 వరకు. సో అరౌండ్ మీరు వేసుకున్నా కానీ 2,20,000 లోపల ఇది బండి అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, దీని ఒక స్పెసిఫికేషన్స్ అండ్ కొత్తగా 2025 మోడల్లో వీళ్ళు అప్డేట్ చేసిన ఫీచర్స్. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఈ వీడియోతో మన 500 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయిపోవాలన్నమాట.